అందరికీ నమస్కారం. ఈరోజు వృషభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సూర్యదేవుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి. మీ మాట తీరుతో క్లిష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. కొత్త ఆవిష్కరణలు, సృజనాత్మక ఆలోచనలతో అందరినీ ఆకర్షిస్తారు. మీరు రూపొందించిన కొత్త ప్లాన్లు విజయవంతమవుతాయి. మీలోని దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తారు. నూతన నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఆధ్యాత్మిక చింతనతో మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దేవాలయ దర్శనం లేదా పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. క్రీడలలో పాల్గొనేవారికి విజయం తథ్యం. మీ శారీరక దృఢత్వం, నైపుణ్యాలు ప్రశంసించబడతాయి. మంచి సినిమా చూడటం ద్వారా మీలోని ఒత్తిడిని తగ్గించుకుంటారు. వినోద రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. నాటక రంగాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీకున్న అభిమానం పెరుగుతుంది. వాటిని పాటించేలా ఇతరులను ప్రోత్సహిస్తారు. పశుపోషణ వ్యాపారంలో ఉన్నవారికి మంచి రాబడి ఉంటుంది. పశువుల ఆరోగ్యం బాగుండి పాల ఉత్పత్తి పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో లాభాలు పెరుగుతాయి. పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. విద్యుత్ రంగంలో ఉన్నవారికి మంచి పురోగతి ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. బంధుమిత్రులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. పాత మనస్పర్ధలు తొలగిపోయి తిరిగి సఖ్యత ఏర్పడుతుంది. మీ ఫోటోగ్రఫీ నైపుణ్యాలకు ప్రశంసలు లభిస్తాయి. మీరు తీసిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అవకాశం ఉంది. చట్టపరమైన విషయాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. పరిశ్రమలలో ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడులకు ఇది మంచి సమయం. మీరు సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా సంతోషాన్ని పొందుతారు. సామాజిక మాధ్యమాలను మీరు సద్వినియోగం చేసుకుంటారు. మీ జ్ఞానం పెరుగుతుంది. దివ్య చింతన ద్వారా పూర్తి ప్రశాంతతను పొందుతారు. మీ ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. ధ్యానం, యోగా చేయడం ద్వారా మనస్సు స్థిమితంగా ఉంటుంది. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు మీ రంగంలో మరింత నైపుణ్యం సంపాదించి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సముద్ర సంబంధిత వ్యాపారాలు లేదా పర్యటనలు లాభదాయకంగా ఉంటాయి. తీర ప్రాంతాలలో ఉండేవారికి ఇది అనుకూలమైన రోజు. కొత్త సామాజిక సంబంధాలు ఏర్పడతాయి. పాత స్నేహితులను కలుసుకుంటారు. మీరు ఈరోజు పేదవారికి ఆహారం దానం చెయ్యాలి. దీనివలన గ్రహదోషాలు తొలగిపోతాయి. దైవదర్శనం చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. దాంపత్య జీవితంలో ప్రేమ, అనురాగం పెరుగుతాయి. భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది. ప్రయాణాలు మీకు కొత్త అనుభవాలను, ఆనందాన్ని అందిస్తాయి. వ్యాపార లేదా విహారయాత్రలు విజయవంతమవుతాయి. ప్రణాళికాబద్ధంగా చేసే పర్యటనలు మీకు ఆనందాన్ని, కొత్త అనుభవాలను అందిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది. మీరు చేసిన పనులకు ప్రశంసలు అందుకుంటారు. ఇంటిలో కొత్త మార్పులు, సంస్కరణలు చేపట్టడానికి ఇది సరైన సమయం. ఇంటి అలంకరణ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్నేహితుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. పాత స్నేహితులను కలుసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. రచనలు లేదా కూర్పు పనులలో ఏకాగ్రత లోపిస్తుంది. మీరు రాసిన వాటిలో తప్పులు దొర్లే అవకాశం ఉంది. కోచింగ్ లేదా శిక్షణ తీసుకోవడం వలన మీ నైపుణ్యాలు అద్భుతంగా మెరుగుపడతాయి. శిక్షకులు మీకు పూర్తి మద్దతు ఇస్తారు. నీటి వనరుల నిర్వహణలో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలు నిండుతాయి. సామాజిక సేవ ద్వారా గొప్ప సంతృప్తి లభిస్తుంది. మీ సేవలకు ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పెట్టుబడులలో భారీ నష్టాలు చవిచూసే రోజు ఇది. జాగ్రత్త అవసరం. మీరు తప్పు సలహాలు విని అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబిస్తారు. ఇది మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీరు చాలా ధైర్యంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ సాహసోపేతమైన చర్యలు మీకు మంచి ఫలితాలనిస్తాయి. మీ సృజనాత్మక ఆలోచనలు కొత్త ప్రాజెక్టులలో విజయానికి దోహదపడతాయి. కళలు మరియు సృజనాత్మక రంగాలలో పనిచేసే
చేసేవారికి గొప్ప గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో అనుబంధాలు బలపడతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీరు కుటుంబంతో గడిపే సమయం ఆనందాన్నిస్తుంది. వ్యాయామం చెయ్యడం ద్వారా మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం వలన మీరు శక్తివంతంగా ఉంటారు. ఆర్థికంగా ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. ఊహించని ధనలాభం కలగడంతో పాటు మీ పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తాయి. మీతో పాటు ఆర్థిక వెలుగుజులు కలగబోతున్నాయి. ఊహించని ధనలాభం కలగడంతో మీ పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తాయి. సంగీత ప్రియులకు ఈరోజు ఆనందం. సంగీత కార్యక్రమాలలో పాల్గొంటారు లేదా ఆస్వాదిస్తారు. వైద్య సేవలు మీకు అందుబాటులో ఉంటాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. కౌన్సెలింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు విజయవంతంగా ఉంటుంది. మీ సలహాలు ఎంతో మందికి మార్గం చూపుతాయి. మానసిక శాంతి లోపిస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా ఆందోళన చెందుతారు. వర్క్షాప్లలో పాల్గొంటారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు. మీ సొంత సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం పెరుగుతుంది. ఇతరులకు మీరు ఆదర్శంగా నిలుస్తారు. పుస్తక పఠనంపై ఆసక్తి లోపిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకోవడానికి మీరు ఎక్కువ సమయం కేటాయించలేరు. వ్యవసాయదారులు దిగుబడి తగ్గి నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. పంటలకు తెగుళ్లు లేదా వాతావరణ సమస్యల వల్ల చిక్కులు ఏర్పడతాయి. మీలో స్వీయ ప్రేరణ లోపించడం వలన పనులను పూర్తి చెయ్యడం వలన ఆలస్యం జరుగుతుంది. సాధారణ పనులను కూడా పూర్తి చెయ్యడానికి ఇతరుల సహాయం అవసరమవుతుంది. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ కళాత్మక సృష్టికి మంచి గుర్తింపు వస్తుంది. భవిష్యత్తు సాంకేతికతపై ఆసక్తి చూపుతారు. కొత్త ఆవిష్కరణలను అన్వేషిస్తారు. కెరీర్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరు జాగ్రత్తగా అడుగులు వేయాలి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లావాదేవీలు జరుగుతాయి. భూమి కొనుగోలుకు అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు చేసే పనులలో విజయం సాధిస్తారు. మీ రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ మనోభావాలు స్థిరంగా ప్రశాంతంగా ఉంటాయి. భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో విజయం సాధిస్తారు. ఆలోచనాత్మక ఆటలలో పాల్గొనడం వల్ల మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మీ సమస్య పరిష్కార నైపుణ్యాలు పెరుగుతాయి. ప్రేమ సంబంధాలలో అధిక ఆనందాన్ని, సంతృప్తిని పొందుతారు. భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. సంతానం విషయంలో అనారోగ్య సమస్యలు లేదా వారి ప్రవర్తన వలన ఆందోళన కలుగుతుంది. వారి భవిష్యత్తు గురించి నిరాశ ఎదురవుతుంది. పర్యావరణ పరిరక్షణ వైపు మీ దృష్టి మళ్లుతుంది. పర్యావరణ సంబంధిత కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో లోపాలు తలెత్తుతాయి. అనవసరపు ఖర్చులు పెంచుకుంటారు. ఈ రోజు జరిగే సమావేశాలలో ఎలాంటి సానుకూల ఫలితాలు రావు. చర్చలు వృధాగా మారతాయి. ఆటోమేటర్ ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 8. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.